కాదా? ఇవాళ మీ చుట్టూన్న నాయకులు లీడ్ చేసింది ఎవరన్నా? మీరు కాదా? ఈరోజు ఎవరు జాగృతులు అక్కను కలవాలన్నా అపాయింట్మెంట్ ఇచ్చేది ఎవరన్నా? మీరు కాదా? ఇవన్నీ జరిగి ఈరోజు ఒక ఆడబిడ్డ జైలుకు పోతే ఆడికి నేను నా కొడుకు ఈరోజు ఢిల్లీకి నేను ఇలా అక్క కోర్టుకు వస్తుందని పోతే అక్కడ అవమానించిండు నన్ను రాజీవ్ సాగర్ అన్న. ఏంది మీరు కాంగ్రెస్కి చేసిరని? ఎవరన్నా కాంగ్రెస్కు సపోర్ట్ చేసింది? నిజాయితీ గల ఉన్నాం కనుక ఈరోజు ఒక కార్పొరేటర్ గెలిచినా కూడా పదవిని తృణపాయం వదిలి అక్కతో కలిసి పనిచేస్తాను వచ్చినాం. ఆనాడు ఢిల్లీలో రిపోర్టర్లు అడిగారు, ఈరోజు ఎంతమంది కోట్లు సంపాదించుకున్నా అక్క కోసం రాలే 5 ఆడోళ్ళు వచ్చి రమ్మా అన్నారు. నా పిల్లలతో సహా తేజ వీళ్ళందరూ వచ్చి అక్క దిగిపోతే అక్క బస్సు ఎమ్మడి పరుగులెత్తి ఏడ్చుకుంటూ పరుగున చేసిన రోజులున్నాయన్న. మేము ఏం మాట్లాడుతున్నా? ఇదే శివరాత్రి రోజు ఇందిరా పార్క్ ధర్నా వేదిక కాదా? అక్క దీక్ష చేస్తే సాయంత్రం ఒక ఆడబిడ్డను నన్ను అవమానించినావు, నిన్నెవరు రమ్మన్నా స్టేజ్ మీదకి మాట్లాడమనన్నావు. ఇవన్నీ లీడ్ చేసింది ఎవరన్నా? ఈరోజు పదవులు అనుభవించి ఈరోజు అక్క దగ్గర ఏం లేకుండా వచ్చి ఇలా కోట్లకు పడగలెత్తి ఈరోజు మీ పదవులకు వచ్చి కన్న తల్లి బిడ్డ అని చెప్పింది. తల్లి పాలు తాగి తల్లి వెమ్మునే గుద్దే మీకెక్కడుంటుందన్న విశ్వాసం? ఏదైతే కేసీఆర్కు వెన్నుపోటు పడుతుందో ఆ వెన్నుపోటు నాయకులకు ఈరోజు కవితకు వెన్నుపోటు పొడిచే నాయకులు మీరంతా కలిసి జతగట్టిరు. ఏం చేస్తారన్నా? మీరంతా ఏం చెయ్యగలుగుతారు? అసలు ఈరోజు కేసీఆర్ ముఖం చూసే కవిత దగ్గరకు వచ్చినామన్నారు. కేసీఆర్ ముఖం చూసి కాదన్నా, కేసీఆర్ కూతురు అయితేనే డైరెక్ట్ కవితక్క కేసీఆర్ దగ్గర పోవాలంటే ఎవరి దగ్గర పోతుందన్న విషయంతో కవితక్క దగ్గర పోయారు. ఆనాడు మీ ముఖాలు ఎవరు గుర్తుపడతారన్నా? ఎవరు గుర్తుపట్టారు? ఆనాడు కవితక్క దగ్గర ఉండి కవితక్క ఇంట్లో పని చేసుకుంటూ ఈరోజు కేసీఆర్ దగ్గర మీ అన్ని పరిచయాలు పెంచుకొని మీ ఆస్తులు కూడగట్టుకొని ఈరోజు కవితక్క నాన్న పెద్దగా అయిందా మీరందరూ? ఇలా ఏం మాట్లాడుతున్నారన్నా? ఒక్కొక్క బాధ అనిపిస్తుంది మాకు. మేము ఇలా ₹1 లబ్ధి పొందలే అక్క కోసం. అయినా నేను జాగృతుల నుండే కార్పొరేటర్ గెలిచిన అయినా సరే ₹1 లబ్ధి పొందకున్నా అక్క కోసం పనిచేస్తున్నాం మేము. ఈరోజు మీరు తెగ బలిసి ఇక్కడ మొత్తం బలిసి ముట్టుకోడిన బలిసి అంట చికెన్ సెంటర్కి వచ్చి తోడగొట్టినట్టుంది మీరు. అంటే మీరే సవాలు విసురుతున్నారు. మేము బలిసినా మేము తిన్నామంతా మేము బలిసినా మీకు ఏం చేస్తారని. ఈరోజు అది కాదన్న ముఖ్యము. రేపు భవిష్యత్తు ఆలోచించుకోండి. కర్మఫలం ఎవరిని వదిలిపెట్టదు. ఏ జన్మలో ఇయ్యాల తిన్నాయి మీరు. ఎక్కడెక్కడ ఆస్తులు ఎక్కడెక్కడ బిజినెస్ చేసుకుని మొత్తం చిట్టాతో కూడా త్వరలో బయట పెడతామన్నా. మీరు ఎక్కడెక్కడ సంపాదించుకున్నాయి అన్నీ చేస్తాము. గుర్తుపెట్టుకోండి అన్న, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. తల్లిలా చూసుకున్న అక్కని ఈరోజు ఇన్ని మాటలన్నా అవమానించారు. మేము ఏ రోజు ₹1 కూడా లబ్ధి చెందలే అక్క విషయంలో. అయినా సరే అక్క కోసం ఇదే తీర్మార్ మల్లన్న అక్కని మాట్లాడితే ఎక్కడ పోయిరన్నా? మీరు ఏం మాట్లాడుతున్నారన్నా? ఇవాళ మీ ఇంటి ఆడబిడ్డకు మీ ఇంట్లో మీ బిడ్డకో చెల్లికో జరిగితే ఈ రకంగానే ఉంటారా అన్న? ఇవాళ వెన్నుపోటు పడిచే నాయకులతోటి మీరు వెన్నుపోటు పడిచి అక్కను పోయి ఏం లాభపడతాం అనుకుంటున్నారు? గమర్ద గుర్తుపెట్టుకోండి. ఏది ఏమైనా భగవంతుడు అనేటోడు ఉంటే తప్పక శిక్ష అనుభవిస్తారు. ఇలా అన్ని రకాలుగా లబ్ధి పొంది ఉన్నారంటే మీరే. మొత్తం తెలంగాణ జాగృతి అక్క దగ్గర రానియకుండా మమ్మల్ని కూడా దూరం చేద్దామని చూస్తాం. నన్ను తిడితే కూడా ఇదే పండగ రోజు కూడా నేను నేర్చుకుంటా పోయినా. అయినా నేను బాధపడలే. తర్వాత అరే నేను అక్క అంటే బాధపడాలి కదా, రాజీవ్ సాగర్ ఎవరు ఆయన పనిచేస్తే ఆయన లబ్ధి పొందింది, ఈరోజు చైర్మన్ ఆయన పక్క అని నేను బాధపడాలి. ఆ రోజే నీ మాటలకు నేను బాధపడిపోతే ఈరోజు నాలాంటి ఎంతో మంది ఆడబిడ్డలను కూడా మీరు దూరం చేసేవాళ్ళు కదన్నా. అది ఒక్కసారి గుర్తుపెట్టుకొని మాట అనే ముందు 1 వేలు అక్కను చూపించే ముందు 4 తిరిగి 4 వేలు మీకే చూపిస్తాయి. అది గుర్తుపెట్టుకొని అక్కను మాట్లాడే అనే ముందు జాగ్రత్త తీసుకొని అక్కకు బేషరతుగా మీరందరూ